తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఆనందంగా జరిగాయి. సంక్రాంతి పండుగ అనగానే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరాల్లో జీవనం సాగిస్తున్న వాళ్లు సంక్రాంతికి సొంతూళ్లకు పయనమవటం ఆనవాయితీ. దాంతో నగరాలు జనం లేక బోసిపోతుంటాయి. కొన్ని కారణాల వల్ల సొంతూళ్లకు వెళ్లలేని వారికి, ముఖ్యంగా నగర జీవనానికి అలవాటు పడిన వాళ్ల కోసం సంక్రాంతి సాంప్రదాయాలను, వంటకాలతో పళ్ల అనుభూతిని నగరంలోని కొన్ని రెస్టారెంట్స్ అందుబాటులోకి తీసుకొచ్చి సంక్రాంతి శోభను నగరవాసులకు ఎలాంటి అనుభూతిని అందించాయో ఈ స్టోరీలో చూద్దాం. హైదరాబాద్ నగరంలో సంక్రాంతి పల్లె వాతావరణాన్ని తలపించింది జూబ్లీహిల్స్ మరియు గచ్చిబౌలిలోని నానీస్ వెజ్ రెస్టారెంట్స్. నిత్యం ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉండేవారు ఈ 3 రోజులు తమ ఊళ్లలో సంక్రాంతి సంబరాలని, వివిధ కారణాలతో తమ ఊరికి వెళ్లలేని వారి కోసం సంక్రాంతి సంబరాల లోటును తీర్చేందుకు గంగిరెద్దులు, హరిదాసు, రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాల అలంకరణతో నగరవాసులతో పాటు సొంత ఊళ్లకు వెళ్లలేని వాళ్ళకి ఆ లోటును తీర్చింది నానీస్. భోజన ప్రియులకు సంక్రాంతి సాంప్రదాయ వంటకాలతో పాటు పసందైన వెజ్ రుచులను అందిస్తూ కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంది నానీస్ వెజ్ రెస్టారెంట్. దగ్గర రేపు స్పెషల్ థాలీ ఉంటుందండి. దాంట్లో అరిసెలు ఉంటాయి, నువ్వుండలు ఉంటాయి, సంక్రాంతి స్పెషల్ డిషెస్, స్వీట్స్ అవన్నీ ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే ట్రెడిషనల్ వంటకాలు, వంకాయతో చేసినవి కానివ్వండి, ముద్దపప్పులు కానివ్వండి, ఇవన్నీ రేపు థాలీలో ఉంటాయండి. స్పెషల్ పొంగల్ ఉంటుంది. దాదాపు హైదరాబాద్ ఖాళీ అయిపోతుంది. జనరల్గా అందరూ జిల్లాల వాళ్ళందరూ వెళ్ళిపోతారు, ఆంధ్ర అంతా వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆ ట్రెడిషనల్ ఫీల్ రావడానికి మేము అన్ని అరేంజ్మెంట్ చేస్తామండి. ట్రెడిషనల్గా డెకరేట్ చేయడము, ఇట్లా సన్నాయి మేళం కానివ్వండి, హరిదాసులు కానివ్వండి, గంగిరెద్దులు పెట్టేసి ఈ 2 days ఎంటర్టైన్ చేస్తామండి. వచ్చిన గెస్టులు అందరూ బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మటుకు చేస్తాము. కొన్ని ట్రెడిషనల్స్ ఏవైతే ఆంధ్ర ఫేమస్ ఉంటే అక్కడి నుంచి తెప్పిస్తామండి. సో దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్ ఆల్సో.